ఏం చేస్తున్నావు? డబ్బా కడుగుతున్నా వాటర్ బాటిల్లా? పాకర పోతలేదా? పోతలేదు. ఇంట్లో స్టూల్ పీస్ వేసి ఇవి కడగడానికి బ్రష్లు ఉంటాయి తెలుసా? ఉంటాయి. ఆ బ్రష్ తీసుకురావాలి. మొన్న మధ్యలో మనం చార్మినార్ పోయినప్పుడు ఆ రోజు అడిగి చూసినాం కదా, లేకుండే కదా చైనా బజార్లో అడిగితే లేకుండే. మళ్ళీ చార్మినార్ వెళ్ళినప్పుడన్నా తీసుకోవాలి. పోతుందా మరి? ఏం వేసినావు లోపల? బట్ట వేసినావా? పీస్ వేసిన. బట్టనా పీసా? అది గిన్నెలతో పీసా? సబ్బు పీస్ వేసిన. సబ్బు గిన్నెలతో పీసా అన్నట్టు. ఓకే. పోతలేదా మరి? పోయింది. ఇంకా కొంచెం కొంచెం ఉంది. లైట్ కొంచెం కొంచెం ఉండనులే, మళ్ళీ ఒకసారి కడిగితే సరిపోతుంది. ఈ పాలక్యాన్ కడిగేసినావా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే నేను వాటర్ బాటిల్ కడుగుతున్నా. వాటర్ బాటిల్ కడుగుతున్నావు. పిల్లల్ని లేపలేవు కదా? లేపలే. పొద్దున ఏమన్నారు, నైట్ ఏమన్నారు పిల్లలు నాతోటి? 4 గంటలకు లేపమన్నా. డాడీ నువ్వు పాలకోయేటప్పుడు 4 గంటలకు లేపు డాడీ మమ్మల్ని అంటే, ఎందుకు అంత తొందర ఏం చేస్తారా, వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, ఏం చేస్తారా అంటే ఏం చెప్పారు నాకు? మొహాలు కడుకుంటాం డాడీ అన్నారు 4 గంటలకు లేచి. ఎందుకు అంత తొందర ఎందుకు కడుకుంటారు అంటే, స్కూల్కు లేట్ అవుతుంది కదా డాడీ, తొందరగా కడుకుంటే తొందరగా అవుతాం కదా డాడీ అన్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది. లేచిరా పిల్లలు? లేవరు, అట్లే చెప్తారు. లేపాలి ఇప్పుడు. నైట్ ఫోన్ చూడడానికి వస్తే అట్లా అంటారు. నైట్ ఫోన్ చూడడానికి డాడీ మబ్బులో లేస్తాం, కొద్దిసేపు పోనీ 4 గంటలకే లేస్తాం, బ్రష్లు వేసుకుంటాం, నువ్వు లేపాల్సిన పని లేదు డాడీ మమ్మల్ని, మాకు తెలియదా డాడీ స్కూల్కి పోయేది అంటారు. ఫోన్లో అలారం కూడా పెట్టిరా అంటే, వాళ్ళు ఫోన్లో అలారం నేను 7కి ఫీడ్ చేసిన, వాళ్ళు ఏమంటారు 7 గంటలకు లేవాలి డాడీ, 7 గంటలకు లేచి ఎప్పుడు రెడీ కావాలి అంటారు. 4 గంటలకు ఎట్టు డాడీ, 5 గంటలకు ఎట్టు డాడీ, మబ్బులో లేసామంటారు. వాళ్ళ కోసం పెట్టలే, నేను పాలు పోసి రావడానికి ఆ టైంకి పెట్టుకున్నా, వాళ్ళేమో వాళ్ళ కోసం 4 గంటలకు ఎట్టమంటారు. ఉండను, కడిగేసేయి, ఉండను తీసేసేయి. ఇంకా మొండి మరకలు ఏమన్నా ఉంటే పొడగొట్టాలంటే ఇక నువ్వే ఇక కదా. ఇట్లకెళ్ళి పాకర పట్టినా కదా, పాకర పట్టినాక అక్కడ బాత్రూంలో అక్కడ పాకర ఉన్నా ఏదన్నా ఉన్నా నీట్గా అయింది. సూపర్ రా, వెరీ గుడ్. చాలా గలీజ్గా ఉండే లోపల పాకర పట్టినండి, అడుగు క్లీన్ చేసినావు. ఇట్లకెళ్ళి నన్ను పాకర పట్టినా లోపల కానీ అక్కడ బాత్రూంలో కానీ ఏడన్నా పాకర పట్టినా టార్గెట్ పెట్టినావంటే అది ఫినిష్ కావాల్సిందే కదా, అంతా గీకేస్తావు. చేయరాని మొండి పనులను కూడా కష్టంతోనైనా సరే ఈజీగా చేయగలుగుతావు అన్నట్టు. ఓకే, మంచిగా ఉంది అన్నట్టు. కడుగు, పాలక్యాన్ కూడా కడుగు. కష్టపడి చేస్తే ఏ పని అయినా అవుతుంది అనడానికి నిదర్శనం. అది మేము చాలాసార్లు కడిగినాం, పోలే. గీకినాం కూడా ఏదైనా పెట్టి కూడా పోలే, కానీ నువ్వు ఓడగొచ్చినావు. ఎంతసేపు అయింది ఇది కడగడానికి? దాదాపు 1/2 అవర్గా కడిగినావు. నేను పాలు తీసుకొచ్చి పాలు పూత దగ్గర పోయి వచ్చేసరికల్లా కూడా కడుగుతూనే ఉన్నావు. 1/2 అవర్ పట్టింది అదొకటి కడగడానికి. అంత ఓపిక ఉంటుంది ఎవరికైనా కడగడానికి? 1/2 అవర్ 1 అవర్ కడగడానికి. 2 డబ్బాలు కడిగినా. ఓకే. నాన్నలు ఇంకా లేవలేరేంటి? గుడ్ మార్నింగ్ నాన్నలు. లేవండి. ఎన్ని గంటలకు లేపమన్నావు నీకు? వరు నీకు 4 గంటలకు లేపమన్నావు మబ్బులా నేను పాలకోయేటప్పుడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? 7 అవుతుంది. మరి లేవలేవేందిరా? నేను లేపలేను, కానీ మీరన్నా తర్వాత లేవచ్చు కదా కదా. లోపట బ్రష్లు వేసుకోవాలి. నన్ను సతాయించకుండా లేచినవరా ఈరోజు కదా, ఎందుకంటే 4 గంటలకు లేపమన్నావు కదా కదా, అందుకని కొంచెం ఇంకా లేచినావు నువ్వే. ఏమైందిరా? దాన్ని బ్రష్లు వేసుకోపో. ఈరోజు ఎవరం నీకు? గురువారం. పోను బిడ్డ, బయటికి పోయి ప్రశాంతంగా ఇట్లా నడుచుకుంటూ తిరగాలి. మళ్ళీ ఏం చేస్తున్నావురా?
ఇది మొత్తము గుర్రపడింది కదా, బైక్ కడుగుతున్నావా? నల్ల వస్తుంది, దాంట్లో వాటర్ పడుతున్నా. చేను దగ్గర మొత్తం బురద ఉంది కదా, అంతా బురద పడుతున్నట్టుంది. ఇందులోకెళ్ళి మట్టి అంతా వచ్చేస్తుంది. ముంగల్ రేక్ కింద కూడా పట్టు, ఆ టైర్ కింద ఉంది డోమ్ ఇక్కడనా? కాదా, ముంగల్ప టైర్ ఉంది కదా, దాని కింద రేక్ ఉంటుంది కదా, అక్కడ పట్టు చూద్దాం. అక్కడ సైడ్ నుంచి, అక్కడ సైడ్ నుంచి వస్తుంది. అటు సైడ్ నుంచి వస్తుంది కదా. క్లాత్ ఉందా? అలా అడుగుతుంది. ఎంత కడిగినా ఏం లాభం పట్టు, మళ్ళీ వర్షం వస్తుంది కదా. ఈరోజు ఇప్పుడు వర్షానికి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బురద పడుతుంది చేను దగ్గర తీసుకోపోతే కదా. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. గిడ పట్టు, గిడ ఒక దగ్గర కడదాం. చాలా పట్టు, ఉండకోక ఇంకా ఉండకోక వదిలేసి ఈ సీట్ పైన కొన్ని పట్టు చాలు. ఒకసారి ఇక్కడ ఇంకా గిదాను గిడ ఉంది చూడు, గలీజుకుంది గిడ. ఇక్కడ పైపు డ్యామేజ్ అయింది కదా, ఇది టేప్ వేయాలి ఒకటి. సేపు నిన్న వేద్దాం అనుకున్నా, అది నాకు దొరకలేదు, ఇంటి ఉంది కదా. ఉండకోక వదిలేసి ఇంకా ఉండండి. నాన్న ఏం చేస్తారు? రన్నింగ్ చేస్తారా బిడ్డ? 2 రౌండ్లు చేయండి నాన్న, 2 రౌండ్లు ప్లీజ్. పాన్ బయట కానీ, రోడ్డు పైన కానీ పా. బురద ఉంది, ఫాస్ట్గా వారా, టైం అవుతుంది మీకు. నాన్న ఇక ఆడుకోయిరా పోండి, ఒక ఆడికి ఒక ఆడు ఉంది కదా, వ్యాన్ ఉంది కదా, ఆడ DCM ఉంది కదా, పోండి. అగో ఆడ DCM ఉంది, ఆడ వరకు పోరా 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 పోరా. ఉరకాలి, ఫాస్ట్గా ఉరకాలి. పోవాలి స్పీడ్గా, 2 రౌండ్లు కదా, స్పీడ్గా పోవాలి. ఏమైంది? కుక్క కనిపించిందా? ఏమన్నది? అది ఏమన్నది? నేనే ఉన్నాగా. పో ఒక్కోసారి పోయిరా పో. నానా ఇక్కడ DCM దిక్కు పోయిరండి, అక్కడ కాదు. ఇక్కడ పోయిరా, ఇక్కడ ఉరకాలి వారు. ఇంకా రన్నింగ్ చాలు కానీ బ్రేస్లు వేసుకోపోండి ఇంకా పోయి, సరేనా? ఏం చేస్తున్నావు? ఈ బండి కూడా కడుగుతున్నావు, ఇది కూడా కడగడం అయిపోయిందా? వాటర్ లైట్గా ఇక్కడ డస్ట్ మాత్రం కొద్దిగా. ఈరోజు మొత్తం క్లీనింగ్ వర్కే పెట్టుకున్నట్టున్నావు. వాటర్ బాటిల్, బైకులు, ఇది బెడ్, ఇది కడగాల. ఉండండిలే, అయిపోయింది, క్లీన్ అయిందిలే. ఇసుకంతా బైకులలో ఉన్నది కదా, బైకులకు ఉన్నది మట్టి. నల్ల పోయిందా? బకెట్ తోటి పోయాలా మళ్ళీ? పోసుకో, ఆ బకెట్ తోటి, ఆ చిన్న బకెట్ తోటి పోసుకో. నువ్వే ఆ
టబ్లోకి వెళ్ళి తీసుకొని పోసుకో. ఇక్కడ ఒక 2 బకెట్లు గుమ్మరిచ్చేస్తే అంతా వెళ్ళిపోతుంది అటు సైడ్ మెల్ల. ఇంకొకటి పోసేసుకో సరిపోతుంది. ఇక పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా అన్నం తిని చేను దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే ఇంకా గోకరకాయ తెంపుతున్నాము. చేను దగ్గర నుంచి గోకరకాయ తీసుకొని ఇంటి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకా ఈ సంచి నిండా గోకరకాయ తీసుకొచ్చినాము. ఇంకా వర్షానికి తడిసింది కాబట్టి కింద అయితే ఆరబెట్టేసింది అమ్మ గోకరకాయ. ఆరిన తర్వాత మళ్ళీ సంచిలో ఎత్తి పెడతారు. రేపు పొద్దున్నే బాలనగర్లో అంగడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంకా నిన్న టమాటాలు తెచ్చినాము, ఈరోజు గోకరకాయ తెచ్చినాము. ఇంకా చేను దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్వప్న విజయ్ అయితే బట్టలు ఉతికేసారు. ఇంకా బట్టలు అయితే ఇంటి నిండా దండాలు కట్టేసి మొత్తం బట్టలను ఆరేసారు. ఇంకా బట్టలు అయిపోయినాయి కాబట్టి ఇంకా గిన్నెలు ముంగలేసుకొని గిన్నెలు అయితే దొమ్ముతారు. వర్షం వెలిచింది కాబట్టి ఇంకా గిన్నెలు దోమి పెట్టుకుంటే ఇంకా మీకు ఆరామ్స్ ఉంటుంది. మీకు డైరెక్ట్ వంట చేసుకోవచ్చు. ఇంకా అందుకని మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు. ఏం పనులు పెండింగ్ ఉన్నాయి ఎప్పుడు చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. ఇక పిల్లలు మధ్యాహ్నం వచ్చి తినిపోయారా విజయ్? ఇద్దరు మంచిగా తిని మంచిగా పోయారా? మమ్మీ ఏం చేస్తుంది? తేజస్వి కనిపిస్తలేదు. అవును ఈరోజు మైదాకు పెట్టుకుంటామంటారు కదా విజయ్, నూరినావా? పెట్టుకున్నా. తొందరగా కడుకున్నావు? కాలే కదా. ఎప్పుడో పెట్టుకుంటారా మైదాకు? ఆషాఢమా ఏమంటారు? ఆషాఢమే కదా, ఇదే కదా ఆషాఢం. అందుకే నూరి పెట్టింది విజయ. నువ్వెప్పుడు పెట్టుకుంటావు? మళ్ళీ నైట్కి పెట్టుకుంటావు. మమ్మీకి పెట్టినవారా? పెద్ద మమ్మీకి ఒక కాలుకి ఒక చేతికి పెట్టుకున్నా. అది అవునవును. వేరే సల్వానా? అది సల్వా కాదనుకుంటా, వేడిమ అనుకుంటా నాకు తెలిసి. మైదాకు సల్వా అట్లానా? అయితే నువ్వు అసలు పెట్టుకోకూడదు విజయ. మంచి పని చేసినావు. ఎప్పుడైతే సల్వా వస్తువులు ఏమున్నా నువ్వు వాడొద్దు. ఎందుకంటే చిన్న మామి ఉంది కదా, ఆమెకు సర్ది అవుతుంది నీ వల్ల. పెద్ద ఆమెకి ఏం కాదు కానీ చిన్న ఆమెకి అవుతుంది. గిన్నెలతో పెట్టి అవన్నీ పనులు ఉంటాయి. నువ్వు మైదాకు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా అవుతుంది? ఇంట్లో పనులు ఉంటాయి. నైట్ పెట్టుకోవాలి. నైట్ తిని పడుకునేటప్పుడు మైదాకు పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ లేచి కడుక్కోవచ్చు, ఏం కాదు. లేదంటే పెట్టుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలలో అవుతుంది కదా, ఆ తర్వాత కడుగు వేసుకుంటే అయిపోతుంది. ఇంకా అట్లా చేను దగ్గరికి వెళ్తాను. ఇంకా పాలు తీసుకొని రావాలి. అవును పాలకేన్ ఇంటి దగ్గరనే ఉంది కదా. పొద్దున మనం ఆటోలు వేసుకోలేకున్నాము, ఇప్పుడు తీసుకోపోతా. జాగ్రత్త. పిల్లలు వచ్చిన తర్వాత హోంవర్క్ చెప్పి ఇంకా సరేనా? అమ్మా ఏం చేస్తున్నావే? అమ్మా ఏం చేస్తున్నావు? దూర వెనీ తీసేస్తున్నావు. ఒక్క నిమిషం మెనొస్తుంది, ఫ్యాన్ కట్టుకోమని వస్తుంది. ఇంకా రాత్రి టమాటాలు అయితే ఇంటి నిండా పోసేసినాము, అంటే ఇంట్లో పోసేసినాము. ఇంకా ఇంట్లో నుంచి అమ్మ కచ్చి కాయలు అయితే ఏరుతుంది. ఎందుకమ్మా ఈ కచ్చి సైడ్కి తీసి ఏం చేస్తావు? అవి రెడ్గా ఉన్నాయి, ఇవేమో కచ్చిగా ఉన్నాయి. ఈ కచ్చి ఒక సంచిలో వస్తే పనులు అవుతాయి. సరే అమ్మా. అమ్మ ఏం కచ్చిగా లేవమ్మా? ఈ వర్షాకాలం ఇట్లే తీసుకుంటారు టమాటాలు ఎక్కువ, అంటే ఇట్లా దూరంగా ఉండాలి. ఆ పండ్లు తీసుకుంటే ఏంటంటే వర్షానికి ఖరాబ్ అవుతాయి వాళ్ళ ఇళ్ళల్లో, అందుకు ఇట్లా దొరవే కొంటారమ్మా. ఏం కాదు ఉండనమ్మా, ఏం కాదు ఉండను. ఎందుకు ఎరుతున్నావు? మనము ఎరడానికి ఇప్పుడు అందులో ఒకటి తీస్తాం కదమ్మా, అన్నీ ఖరాబ్ అవుతాయి. అవి పండ్లకు చేయగలుగుతుంది, పండ్లు డ్యామేజ్ అవుతాయి, అట్లా ఇబ్బంది అవుతుంది. నైట్ అన్నం తిన్న తర్వాత బాక్సులు నింపి పెడతాం అనుకోమా,
నైట్ బాక్సులు నింపెట్టి రేపు పొద్దున మార్కెట్కి తీసుకుపోతాం. పొద్దున 6 గంటలకల్లా కూడా పోవాలి మార్కెట్కి. సరేనా? ఏమే రక లోపలికి వేసాం అన్నీ మిక్స్ అవుతాయి. పండ్లు ఈ కాయలన్నీ కలిసి ఉంటేనే బాగుంటుంది. ఏమొద్దు, ఏమేరొద్దులే, అట్లే నింపుదాం అమ్మ. ఏమేరకుండా చేనుకోతున్నా నేను. టైం 3 అవుతుందమ్మా. 5:30కి అట్లా పాలు పిండికి రావాలి అమ్మ. ఇంకా 1 గంటన్నర ఉంది కానీ ఇంకా పోతాం. అంటే 2 గంటలన్నర ఉంది. ఇంకా పోతున్నామా చేనుకి. సరే, ఒకవేళ నాయనని అడుగుతా ఏరుమనాలంటే ఫోన్ చేస్తే అప్పుడు ఏరు పెడతారు. సరేనా అమ్మ? మంచిది.